పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో పోలీస్ అధికారుల పాత్ర విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సిట్ కూపిలాగుతోంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై తీర్పుపై విచారిస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 17వ తేదీన సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బిజ్రాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తుంది. పల్నాడు జిల్లా మార్చల్ల, నర్సరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి వంతన పాడిన దిగువ మధ్యస్థాయి పోలీస్ అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ఆపకుండా ప్రేక్ష పాత్ర పోషించిన అధికారులు ఎవరు? ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవేసిన పోలీసులెవరు అన్న కోణాల్లో విచారిస్తున్నారు. సిడి ఫైల్ తీసుకురండి, ఎఫ్ఐఆర్తో ఏ సెక్షన్లు వేశారు, ఎవరెవరిని అరెస్టు చేశారు, వచ్చిన ఫిర్యాదులేంటి, దర్యాప్తులో లభించిన ఆధారాలేంటి అంటూ సిట్ అధికారులు స్థానిక పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రికి ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం వెళ్లింది. దశాబ్దాలుగా ఇక్కడ 2 కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. పోగు చేసిన రాళ్లు గుట్టలను ముందుగాని ఎందుకు పలగొట్టారని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పైనే రాళ్ల వర్షం కురిపించడం ఏంటి అని, హింసను ఎందుకు అదుపు చేయలేకపోయారని అడిగారు. గతంలో ఇక్కడ పనిచేసిన విధానానికి కేంద్ర బిందువైన డీఎస్పీ చైతన్యపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవమెంత అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. సిట్ బృందంలో డీఎస్పీ వల్లూరు శ్రీనివాస్తో పాటు ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జిఎల్ శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. జీవన్, చెప్పండి. శివాని, రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లు పెను దుమారాన్ని రేపడం జరిగింది. ఈ అల్లర్ల విషయంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య జరిగినటువంటి ఈ అల్లర్ల విషయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 30 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ అల్లర్లను ఈ ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ముందు నుంచి కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా వరుసగా ముందు నుంచి సమస్యాత్మక ప్రాంతాల్లో జాబితాలో ముందు వరుసలో ఉన్నటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో ఈ అల్లర్లను ఊహించినటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల తర్వాత రోజు అల్లర్లను అదుపు చేయాల్సినటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడము, పరస్పరం దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో వారిని అదుపు చేయలేకపోవడంపై ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అల్లర్లకు బాధ్యులను చేస్తూ అనంతపురం జిల్లా 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సస్పెండ్ చేసినటువంటి అధికారుల్లో ఎస్పీ అమిత్ బర్దార్ తో పాటు డిఎస్పీ గంగయ్య, తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, సిఐ మురళిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలో పోలీసు అధికారుల పాత్ర, వారు విధుల్లో చూపినటువంటి నిర్లక్ష్యంపై సిట్టు అధికారులు నిన్న సాయంత్రం 9 గంటల ప్రాంతంలో తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో
ఈ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఎన్నికల సంఘం ఈ అల్లర్ల విషయంలో సిట్ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పడినటువంటి ఈ సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే పర్యటన కొనసాగిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా సిట్ అధికారులు రాత్రి చేరుకున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి వంత పడినటువంటి పోలీస్ అధికారులపై వాళ్ళు చూపినటువంటి పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా కూడా ఆస్తులను ధ్వంసం చేస్తున్న ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులపై ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవలసిన పోలీసులు ఎవరున్నారు అన్న కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజెస్ ని, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్స్ ను, ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి సెక్షన్లు ఏవేవన్నీ, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఫిర్యాదులు ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దర్యాప్తులో అంటే అల్లర్లు జరిగేటటువంటి ప్రదేశంలో దర్యాప్తు చేసినటువంటి ప్రదేశాల్లో దర్యాప్తులు లభించిన ఆధారాలు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే, సిట్ అధికారులు అయితే స్థానిక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి ఒంగోలు ఏసీపీ డిఎస్పీ వాళ్ళు శ్రీనివాసరావు నేతృత్వంలో బృందం ఇక్కడికి విచారణ చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ 2 కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారా లేదా, పోగు చేసిన రాళ్ల గుట్టలను ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారు, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పైన రాళ్ల వర్షం కురిపించేటటువంటి హింసను ఎందుకు అదుపులేకపోయారన్న కోణంలో ఇక్కడ విచారణ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం డిఎస్పీ సిట్ బృందంలో డిఎస్పీ వాళ్ళు శ్రీనివాసరావుతో పాటు ఏసీబీ డిఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జిఎల్ శ్రీనివాసరావు కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జీవన్.